అది గారు ఇక్కడ సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్. షణ్ముఖం అంటే ఇది ఒక డెవోషనల్ టచ్ అంటున్నారు కదా, ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా కొద్దిగా డెవోషనల్ టచ్ వస్తున్నాయి. అంటే ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి దీంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి? అంటే డివోషనల్ టచ్ ఉంటుందండి, బట్ సినిమా మొత్తం డివోషనల్ కాదు. ఇది ఒక ఒక క్రైమ్ నడుస్తూ ఉంటుంది సినిమాలో. సో కంప్లీట్ ఫిల్మ్ ఇస్ నాట్ అంటే డివోషనల్ టచ్ ఉంటుంది, బట్ అది అంతవరకే ఉంటుంది. ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందో 25 minutes ఒక క్లైమాక్స్, అలానే ఫిలిం బిగినింగ్ పోర్షన్స్, అంతే తప్ప కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది ఫిలిం. ఒక ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ మీద నడుస్తూ ఉంటుంది. అందుకంటే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో బట్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో దాన్ని ఫైనల్గా వచ్చేసరికి ఒక చిన్న దీనికి టచ్ అవుతుంది, ఈ డివోషనల్ యాంగిల్లో టచ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే రవి బసూర్ అంటే ఇప్పుడు మొత్తం పెద్ద సినిమాలకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ ఆ సినిమా కూడా ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సలార్ 2 మొత్తం ఇవి ఉన్నాయి కదా. సో అంత బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి ఇచ్చారంటే ఆ మ్యూజిక్ ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు ఏంటి అసలుకి? ఆయనకి మంచి ర్యాపో అండి ఈయనకి. సో వెరీ హ్యాపీ దట్ హీ బ్రాట్ హిమ్ ఇన్. ఆల్రెడీ లవ్ సాంగ్ చూశారు మీరు, బ్యూటిఫుల్ సాంగ్, మంచి చంద్రకళ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో క్లైమాక్స్ రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను. ఒక మంచి అంటే ఒక చిన్న ట్రాన్స్లోకి వెళ్తాం, అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్. అండ్ వెరీ హ్యాపీ దట్ హీస్ వర్కింగ్. అండ్ నాతోనే కాదు, ఎస్పెషల్లీ ఇప్పుడు నా కజిన్తో కూడా, నా బాబాయ్ కొడుకు సినిమా కూడా సుబ్రహ్మణ్య అని చెప్పి తను సినిమా చేస్తున్నాడు, తను కూడా రవి బసూరే చేస్తున్నాడు. సో హ్యాపీ దట్ మా ఫ్యామిలీకి టూ మూవీస్కి తనే మ్యూజిక్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్. ఈ మధ్య అంటే ఆది సాయి కుమార్ గారికి సాయి కుమార్ ఆ కాంబినేషన్ రావటం లేదు అసలుకి. మొన్నే ఒక స్క్రిప్ట్ విన్నామండి. సో దే వాంటెడ్ డాడ్ టు ప్లే వన్ రోల్. సో అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇయర్ మంచి గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇయర్ మళ్ళీ కొంచెం బిజీ అయ్యాను. లాస్ట్ 1.5 year నుంచి కొంచెం స్క్రిప్ట్స్ అన్ని చూస్ చేసుకుంటూ కరెక్ట్గా ప్రాపర్గా. సో ఇయర్ మళ్ళీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నేను డాడ్ కూడా త్వరలోనే, ఎందుకంటే డాడ్ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా మంచి సూపర్ హిట్లు అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాను, లక్కీ భాస్కర్ కానీ, ఆయన ఇప్పుడు ఒక లక్కీ ఇదైపోయింది. సో నేను డాడ్ కూడా త్వరలోనే చేస్తున్నాం అండి. అండ్ తప్పకుండా డీటెయిల్స్ అన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే డాడీ చాలా ఫాస్ట్గా మూవీస్ చేస్తున్నారు, అండ్ ఫాస్ట్ ఉన్నారు, మీరు చాలా స్లో ఉన్నారు, ఎందుకని? నేనే యాక్చువల్లీ నన్నే అందరూ లాస్ట్ కోవిడ్ తర్వాత 4-5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేసరికి చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారనేది అంటున్నారు. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి. సో బట్ 100% మంచి బ్రేక్ రావాలి. ఐ హోప్ 2025 విల్ స్టార్ట్ విత్ షణ్ముఖ, అండ్ ఫాలోయింగ్ అప్ కూడా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి. సో అది దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. హాయ్ అండి, చాలా గ్యాప్ వచ్చింది, చాలా రోజులు అవుతుంది. వై? It's good to know that everybody is eager and curious to know what I'm doing, and I'm very excited that finally I get this chance on the 21st of March to see the reactions of people seeing me back on the bigger screen. So I'm excited. Keep missing me. I like it. హీరోయిన్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓన్ ప్రొడక్షన్ కూడా పెట్టుకున్నారు కదా, సో సక్సెస్ అయ్యారా ప్రొడక్షన్? So yes, and I'm very happy to say that because my film Popcorn in the theaters did not do well, let me be honest. But the reason, one of the biggest reason being was it was right after COVID. So the expectation was much more because the audience wanted something larger than life, and the film wasn't really that kind. So it didn't work in the theaters, but on OTT it's doing well. It's dubbed in like 7 different languages, and yes, my production is doing well. Thank you. నెక్స్ట్ వాట్ మూవీ ఇస్ ది ప్రొడక్షన్? The post-production is going on for one of my films that I shot completely in Goa, and it looks beautiful. It's a drama, and again in Telugu because my heart belongs to the Telugu audience, and even if it's my production, I'm preferring doing Telugu films, and that's how attached I am here. ఓకే మనోజ్, మొత్తం మీ సినిమాలన్నీ కూడా క్రైమ్ ఆ ఎలివేషన్ ఎక్కువ ఉంటాయి, చాలా సినిమాలు అవి. ఈ సినిమా పైన ఎంత హోప్స్ పెట్టుకున్నావు ఏంటి అసలు? దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. సో అండ్ అగైన్ కమింగ్ టు ఆది అన్న కాంబినేషన్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా చేసాము, వి వర్క్ టుగెదర్. సో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ ఈ సినిమా, బికాజ్ లైక్ డివోషనల్ టచ్ లాస్ట్లో వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్లా ఎలివేట్ ద హోల్ ఫిల్మ్. అప్పటి వరకు జరుగుతున్న ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్, యాజ్ హీ సెడ్, విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. సో యూ విల్ ఎంజాయ్ అనే అనుకుంటున్నాను. అవిక గారు
Yeah, Avika garu. Hi, myself Hema Malini here. So actually, thank you. Actually, the only one actress who got a very big craze while she's doing your debut film because of only reason Balika Vadu, right? In that time, you got a huge craze and all. So right now, you're choosing a very good script, and whatever the script you're coming with a thriller, it is a biggest hit. So right now, you're coming with Shanmuka. It's also thriller. So what excites you more when you choose this script, or when you hear about this? So first of all, thank you for underlining the reputation I have of choosing scripts. That is a big deal because I try to do that, and it's good to know that people notice it. So thank you. It just satisfies me in a way. So thank you for that. When it comes to this particular script, I think the most exciting part was how the screenplay moves. For me, of course, I am not seen in many films dancing around the trees and doing things that a lot of other people are doing. God bless them. But I have chosen scripts where I get to perform, and that's been my priority. And I'm just so happy that this also gives me the chance to show what I'm capable of. And I'm happy that the kind of opportunities come my way are exactly like this because people want to see what I am capable of as an actor, as a performer. And honestly speaking, it drains my energy because all of those characters are very difficult. It mentally, physically drains me, but at the end of the day, the love I receive is utmost. It gives me utmost joy. And I also want to say that it's not just the love, it's also the respect that I receive that I really enjoy. So thank you for that. So actually, we have seen you that your hit pair is like Raj Tarun and yours is a very hit pair. We have seen Uyala Jampala and Cinema Chupistu Mama. When you are going to play again, Honestly, after Cinema Chupista Mama, it was a conscious decision that me and Raj took after discussing a lot that we need to choose the right script because now the reputation is such that we've given two very big successful films and we cannot go wrong. And there was a script that we were supposed to work on, but things didn't work out. And I think it's great that it didn't work out because that film was a big flop. So I'm just waiting for the right script, honestly. And I understand and know, and I'm very well aware that the combination is a big plus, and that will again come very soon, hopefully. I loved working with him. all the best and Chirag Garu. So actually, we have seen you in many films in Telugu. You acted with very big stars also, Surya Garu, Raviteja Garu. So in this movie, how will be your character? In which tone your character will be there? First of all, thank you. So the devotional part is my genre in this film. So that in the devotional portion, I'm coming in this film. So actually, I wanted to change that handsome villain kind of mindset of Telugu people because they are calling me for some handsome characters kind of stuff, and I always wanted to do something different. And fortunately, Shanmugam Guru called me and he said, "This is something different character, and which is have a very good devotional touch, like which I wanted to act, and that's how I get into this film." We have seen your hidden talents also. You are like a very good singer also. If possible, can you sing 2 lines? Here, no. She is also good singer, Avika. Yeah, I heard her. When we are shooting that time, she is also good singer. So some other time I will sing Sure. on the pre-release event. Sure. All the very best and Adi Garu. సో హాయ్ అండి సో లైక్ పోలీస్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు నాన్నగారు సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అని అన్నారు సో ఈ సినిమా మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యూ విల్ సే ఇన్ 1 లైన్ 100% ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి. అండ్ యా ఇందాక మీరు చెప్పినట్టు ఇందాక అందరూ అనుకున్నట్టు తను మంచి స్క్రీన్ ప్లే. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. అండ్ ఒక థ్రిల్లర్ కావాల్సిన ఒక స్క్రీన్ ప్లే ఇందులో టైట్గా ఉంటుంది. అండ్ అలానే చిన్న డివోషనల్ టచ్, ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది నాకు అవిక మధ్యన. సో తప్పకుండా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. అండ్ పోలీస్ రోల్స్ డాడీ ఆబ్వియస్లీ ఆయన స్టైల్ వేరు, ఆయనది కొంచెం అగ్రెసివ్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నాది వచ్చి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో నేను ఎప్పుడు డాడీని ఇమిటేట్ చేయాలనుకోలేదు. అంటే ఎందుకో తెలీదు ఈ మధ్య
వరుసగా 2-3 సినిమాలు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్స్ నాకు వచ్చాయి. సో ఇదొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఒకటి జరుగుతుంది ఎస్ఐ యుగంధర్ అని. సో అది కూడా పోలీసు. సో నాకు తెలియకుండా నేను కూడా డాడీలో 2-3-4-5 క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నానేమో. సో బ్రేక్ తీసుకోవాలి ఆ పోలీస్ రోల్స్ నుంచి. థ్యాంక్ యూ. హాయ్, డైరెక్టర్ షణ్ముఖన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రొడ్యూసర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్గా టర్న్ చేసుకున్నారు. అండ్ అంటే చాలామంది ఫస్ట్ డైరెక్ట్ చేసే సినిమా చాలా సేఫ్ జోన్లో కమర్షియల్ లవ్ స్టోరీ ఇలా అనుకుంటారు. బట్ షణ్ముఖ అనేది ఇస్ అ డివోషనల్ టచ్ ఇచ్చారు కదా, చాలా ఆ గ్రాఫ్ అదంతా చాలా టాస్క్ చాలా ఉంటాయి. సో ఎందుకు ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు? సో దీంట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఎలా ఉన్నాయి? నాట్ ఓన్లీ డివోషనల్ అండి, లవ్ సబ్జెక్ట్ ఉంటుంది, సస్పెన్స్ కోర్ముల్ సస్పెన్స్ ఉంటుంది, హర్రర్ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎండింగ్ విత్ డివోషనల్ టచ్. సో మాకు ఇది ఒక జోనర్ అని కాదు, 4 జోనర్లు మిక్స్ చేసాం. మెయిన్గా తల్లి బిడ్డల సెంటిమెంట్ ఉంటుంది. ఓకే, షణ్ముఖుడు అనేది ఒక తల్లి బిడ్డల స్టోరీ. డన్. ఆది గారు, సార్ టాలీవుడ్ క్రికెట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద, సో క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా? ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్, ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడున్న మన ఈ క్రికెట్ టీంలో మీరు ఎవరికి బాగా సూట్ అవుతారు, నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి, వీళ్ళ బయోపిక్ తీస్తే బాగుంటుంది, సో అలాగా? అది నేనైనా చెప్పగలను, మీరే చెప్పాలి. బట్ యా, క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నాం అండి. అండ్ చాలా సీరియస్గా తీసుకొని ఆడుతున్నాం. అండ్ ఎస్పెషలీ సరదాగా ఆడదాం మొదలెట్టింది, చాలా సీరియస్గా అయిపోయింది అది. సో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా బెండ్ అవ్వట్లేదు, తగిలింది మన మ్యాచ్లో. సో అంత ఆ రేంజ్కి సీరియస్నెస్కి వెళ్ళిపోయింది. బట్ యా, తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న నావిగేషన్ అందరికీ. సో బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం. అండ్ అంటే ఒక్కరి పేరు చెప్పలేను, బట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఎవరు సూట్ అవుతుందని. బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయచ్చని నా ఫీలింగ్. బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయచ్చు. ఆయన మన తెలుగు ఇది అతను. సో ఆయన మీద, సో ఆయన అగ్రెషన్ దాని గురించి, ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి. సో దాని మీద తీయచ్చాను. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. ఆది గారు, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే ఆ పోస్టర్ చూసుకుంటే కొంచెం కార్తికేయ ఆ ఫ్లేవర్ కొంచెం అనిపిస్తుంది అనమాట. సో నిఖిల్ గారికి చూసుకుంటే కార్తికేయతో 100 crores ఎంటర్ అయ్యారు. అండ్ టర్న్ కూడా అక్కడి నుండి తిరిగింది. అండ్ ఈ మూవీతో మీకు కూడా అలా 100 crores వెళ్ళే అవకాశం ఉందా, టర్న్ తిరిగేది? లేదండి, మంచి థియేట్రికల్గా కొంచెం బాగా మంచిగా హిట్ అవుతే చాలు, అండ్ మంచి పేరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ కూడా చూశాడు ఈ పోస్టర్ మొన్న. సో తను కూడా బాగుందని చెప్పాడు. హీ సా ఐ థింక్. సో తను కూడా ఇది బాగుంది, నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫిలిం మీద, పోస్టర్ చాలా బాగుందని చెప్పాడు. అండ్ యా, సో తప్పకుండా ఒక మంచి ఫిలిం చేస్తే ప్రేక్షకులు తీసుకెళ్తారు. అండ్ రెవెన్యూ అనేది మన చేతిలో లేదండి. అండ్ 100% నాకు ఒక మంచి కంబ్యాక్ వస్తే మోర్ దెన్ ఇనఫ్. సో ఈ నంబర్స్ గురించి పెద్దగా లేదు, బట్ జస్ట్ ఒక కంబ్యాక్ వచ్చి డీసెంట్ మంచి ఫిలిం అయితే హ్యాపీ. యా, ఆది గారు ఏంటంటే అంటే ఎలాంటి స్టోరీ విన్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి వింటారు, కొంచెం లేట్గా వచ్చిన మంచి కంటెంట్తో వస్తారైతే విన్నాం. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి చూసేటప్పుడు మీకు మొత్తం ఓవరాల్ స్క్రిప్ట్లో ఈ పాయింట్ బాగుంది, ఇది బాగా కనెక్ట్ అవుద్ది అనేది ఏది ఉందా? 100% స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ అండి, మంచి టైట్ ఎంగేజింగ్ స్టోరీ. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇతను క్లారిటీ అండ్ షార్ట్ డివిజన్ ముందే చేసుకొని ప్రాపర్గా, అండ్ మంచి హోంవర్క్ చేసి ఒక ఎండింగ్ ఏంటి, సో ఎండింగ్ విత్ గాడ్. సో షణ్ముఖుడు మీద ఎండ్ అవ్వడం, బిగినింగ్ కూడా దాని మీద ఉండడం. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అండ్ అంటే రీ రిలీజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన, రీ రిలీజ్ మూవీస్. సో మీది ఎక్కువగా అందరు అమ్మాయిలకి బాగా ఇష్టమైన మూవీ ప్రేమ కావాలి. సో రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న అయిందండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా లాస్ట్ ఇప్పుడు గుర్తు 2-3 months బ్యాక్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ February 14th రిలీజ్ చేయమని అడిగారు, వ్యాలంటైన్స్ డే రోజు. వద్దులేండి అప్పుడే, మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఫిల్మ్ నా చేసిన మూవీస్ రిలీజ్ చేసుకుంటాను అనుకున్నాను. సో రీ రిలీజ్ అనేది యా, బట్ ఇట్స్ అ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్. దట్స్ అ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో షణ్ముఖ అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి కంటెంట్ పాన్ ఇండియా వైజ్ కూడా చేస్తున్నారు చాలామంది, లైక్ కార్తికేయ, లైక్ నేషనల్ వైడ్ కూడా మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో తెలుగుకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారా, అండ్ వేరే దానికి లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు?
బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. మా టార్గెట్ ఫస్ట్ నుంచి తెలుగు మేము చేసాము, బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓటీటీ రైట్స్ 5 లాంగ్వేజెస్కి. సో అది థియేటర్కల్ రిలీజ్ చేసినప్పుడు థియేటర్కల్ వీఆర్ వెరీ క్లియర్ ఫర్ తెలుగు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ మధ్య మనం చూస్తుంటే చాలా సినిమాలు కూడా అంటే తీయడం ఈజీ కానీ రిలీజ్ చేయడం చాలా కష్టం కదా. సో మీ సినిమా అలా అంటే శాటిలైట్స్ కావచ్చు, ఇలాంటి రైట్స్ అన్ని సోల్డ్ అవ్వడము, దానిపై మీ అప్రిసియేషన్ ఎలా అనిపించింది? హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉందండి. బట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుసు, చెప్పకూడదు, మా హీరో గారికి హిందీ రైట్స్ మీకు తెలిసే ఉంటుంది, బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది అది గారితో సినిమా అంటే హిందీ రైట్స్. సో నాకు ఇంకా 50% జాబ్ నాది అయిపోయినట్టు. తర్వాత ఇంకా డిజిటల్ రైట్స్ నాకు ఆల్రెడీ శాసనసభ చేసి అమెజాన్కి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో నాకు కొంచెం ఈజీ అయింది. సో థియేటర్కల్ ఎనీవే లక్కీగా నా ప్రోడక్ట్ చూసి నా బర్త్డే నేను రిలీజ్ చేస్తాను. సో మోర్ ఓవర్ ఈజీ టాస్క్. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ కొంచెం లక్ కూడా ఉండాలి. సో ఆ లక్ నాకు ఉంది అనుకుంటాను. అదే అండి, ఎందుకంటే సినిమా తీసిన తర్వాత మనకి ప్రొడక్షన్లో మనకు ఆ మనీ వస్తే నెక్స్ట్ సినిమా తీయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు ఎలా అనిపించింది? అంటే నెక్స్ట్ ఇంకా రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీ ఉన్నాయా? థర్డ్ ప్రాజెక్టు ఆల్రెడీ కామెడీ విత్ లవ్ అనుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నో నేనేంటంటే ఒకేసారి 4-5 ప్రాజెక్టులు అలా కాదు. సో 1 by 1 వీ విల్ ఫినిష్ అండ్ దెన్ విల్ గో ఫర్. సో యాజ్ ఆఫ్ నో షణ్ముఖ ఫోకసింగ్ ఆన్ థియేట్రికల్ రెవెన్యూ. యాజ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మై జాబ్ ఈస్ డన్. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఆల్ ద బెస్ట్. అవికా గోర్. So whenever you came to Hyderabad, you will talk about Akkineni Nagarjuna garu. Whenever, so why that much relation? It's gratitude. It is just the acknowledgement that I have for the chance that he gave me in Uyala Champala. And I must say that when we shot for Uyala Champala, he was not a part of it. He became a part of it after he saw the film, and then he was the presenter. And that's when I realized that he believed in me. The film could have released in a very small circle, less theaters, but he made it big. He was sitting with us in every press conference, in every interview, and making sure that people know that me and Raj have done a good job. So that level of support, if you get from somebody, you cannot forget. డైరెక్టర్ గారు ఇక్కడ హాయ్ అండి, మంజ్లీ. సో పోస్టర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ ఒక గాడ్ టచ్ ఉంటుంది అంటున్నారు. పోస్టర్లో సుబ్రహ్మణ్యం స్వామిది కనిపిస్తోంది. అంటే లైక్ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ చూసుకుంటే కొంచెం ఎక్కడో దగ్గర మైథలాజికల్ టచ్ కానీ లేకపోతే గాడ్ టచ్ కానీ ఉంటుంది. సో దానివల్ల ఈ స్టోరీ తీసుకున్నారా, లేకపోతే ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రియల్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద హిస్టరీ ఉన్నది తీసుకున్నారా? షణ్ముఖ అంటేనే 6 మొక్క కలయికలు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మా టైటిల్ అదైనప్పుడు సో మేము ప్రజెంట్ ఏదో డివోషనల్ జోనర్ నడుస్తుంది అలానే కాదు, మేము డే 1 నుంచే ఆ కథ అనుకొని ఆ టైటిల్ చుట్టూ కథను డెవలప్ చేసుకొని సో వీఆర్ ఫినిష్డ్. ఆది గారు హాయ్ అండి. ఒకప్పుడేమొచ్చి లవర్ బాయ్గా వచ్చి సుకుమారుడుగా వచ్చి అందరినీ బాగా గర్ల్స్ అందరినీ బాగా ఇంప్రెస్ చేశారు. సో నా యు ఆర్ కమింగ్ విత్ అ థ్రిల్లర్ జోనర్. ఐ థింక్ యువర్ నెక్స్ట్ మూవీ కూడా ఒక థ్రిల్లర్ జోనర్తోనే రాబోతున్నారు. తెలియకుండా షణ్ముఖ శంబాల రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో షణ్ముఖ ఇస్ ఇది ఒక డివోషనల్, అది శంబాల ఇస్ అదొక 1980s బ్యాక్డ్రాప్లో ఒక హారర్ ఎలిమెంట్. అది కూడా త్వరలో దాని టీజర్ కూడా రిలీజ్ అయిపోతున్నాం. సో అది ఒకటి జరుగుతుంది. యా ఎగ్జాక్ట్లీ. అంటే బేసికల్గా థ్రిల్లర్ సో అంటే బేసికల్గా నేను అడగాలనుకుంది ఏంటి అని అంటే లైక్ లైక్ యూఆర్ చేంజింగ్ ద జోనర్. సో జానర్ చేంజ్ చేస్తున్నారు కదా, ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ టు చేంజ్ ద జానర్? అంటే బికాజ్ మిమ్మల్ని అలా చూసి సడన్గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూసేసరికి కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ లైక్ జానర్స్ చేంజ్ చేయడానికి? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 ఫిలిమ్స్ నాకు తీసుకుంటే అండి, ప్రేమ కావాలి, లవ్లీ, 2 లవ్ స్టోరీస్, 2 మంచి హిట్స్ అయ్యాయి. బట్ తర్వాత అందరూ కూడా నన్ను సజెస్ట్ చేసింది ఏంటంటే మంచి ఇంకో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఎందుకు సేఫ్గా అని. బట్ నేను ఐ చూస్ సుకుమారుడులో చిన్న నెగిటివ్ రోల్ ఉంటుంది. బట్ దట్ వాజ్ ఆ టైంలోనే రిస్క్ తీసుకున్నాను. నేను సుకుమారుడు చేశాను అప్పట్లో, అండ్ గాలిపటం చేశాను. గాలిపటంలో కూడా లవ్ స్టోరీలో చిన్న ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ డిసాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది ఆ సినిమా. సో అప్పటి నుంచి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. బట్ నాకు సుకుమారుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి మళ్ళీ నేను సేఫ్ గేమ్ ఆడాల్సి వచ్చింది.
సో దానివల్ల మళ్ళీ వచ్చి మళ్ళీ కమర్షియల్గా చేయడము, రఫ్ అని ఒక ఫిల్మ్, అవన్నీ థియేటర్కల్లో బాగా పే చేసాయి అప్పట్లో. ఈవెన్ చుట్టాలపై కూడా థియేటర్కల్లో బాగా పే చేసింది. బట్ ఏంటంటే నాకు ఒక ఆ ప్రేమ కావలికి వచ్చినంత నేమ్ రాలేకపోయింది. సో ఐ హోప్ ఇయర్ నేను చేసే ఫిలిమ్స్ షణ్ముఖ కానీ, శంబాలా కానీ అండ్ ఎస్ఐ యుగంధర్ కానీ మంచి పేరు వచ్చి యాక్టర్గా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండి. అండ్ ఆబ్వియస్లీ ఎన్ని ఫిలిమ్స్ చేసినా మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా నాకు ఐ థింక్ నాలో ఇంకా ఐ కెన్ బీ బెటర్ యాక్టర్, ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంకా ఉంది. సో ఐ థింక్ ఇయర్ 100% బాగా చేసి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. అండ్ హోప్ఫుల్లీ అందుకే ఎక్స్పెరిమెంట్ చేయడం అండ్ యాక్టర్గా కొత్త రోల్స్ చేస్తే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి మంచి కోస్టర్స్తో చేయడం కూడా ఒక ఛాలెంజ్. అండ్ సో యా, థ్యాంక్ యూ సార్. అది సార్, సో ఈ సినిమా ఒప్పుకోవడానికి ఏ పాయింట్లో మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు? మీరు ఏ పాయింట్ అంటే స్క్రిప్ట్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్. మీకు నచ్చిన పాయింట్ సార్? నచ్చిన పాయింట్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ డివోషనల్ టచ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ దాన్ని ఏమంటాం, తను పెట్టిన మంచి క్లారిటీతో నాకు స్క్రిప్ట్ చెప్పారు. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడా కూడా కాస్టింగ్ విషయంలో కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారండి. సో మెయిన్గా ఏంటంటే కథ బాగున్నా ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేకపోతే మళ్ళీ సినిమా వర్కౌట్ అవ్వదు. సో దానికి తగ్గట్టు ఆ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టే ప్రొడ్యూసర్ కూడా కావాలి. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన అవడం వల్ల సో ఇట్స్ ఈజీ జాబ్, చాలా ఈజీ అయిపోయింది. సార్ మీరు డాన్సర్ కదా, మళ్ళీ డాన్స్కి స్కోప్ ఉందా ఈ మూవీలో? లేదండి. సో మా డాడీ కూడా తిడుతున్నారు నన్ను, అసలు డాన్స్ వేయట్లేదు ఏంటి సార్. బాగా డాన్స్ చేస్తారు కదా మళ్ళీ మూవీలో. సో స్టోరీ బేస్డ్ ఫిలిం కాబట్టి ఇందులో డ్యాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ మూవీ ఒక ఫిలింకి బీమ్స్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో అందులో మంచి 5 సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో 100% డ్యాన్స్ చాలా రోజుల తర్వాత సో తగ్గి కొంచెం చేస్తాను. త్వరలో సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ ఫిలిం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అది గారు, దిస్ యశ్వంత్ అండి, డెలికట్ ఛానల్. సో ఇప్పుడు షణ్ముఖ టీజర్ అది పోస్టర్ డిజైన్ చూస్తుంటే సంథింగ్ ట్రెజరెంట్లా కనబడుతుంది. సో డివోషనల్ బేస్ అయినా సరే, సో ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ సుబ్రహ్మణ్యపురం కానీ కార్తికేయ కానీ ఆల్రెడీ బెంచ్ మార్క్ చేసినాయి ఆడియన్స్లో. ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఏ మూవీస్నో అంతా కంపేర్ చేస్తారు. సో వాటిని మించి చేయాలంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ చెప్పగలరు ఆడియన్స్కి మీరు ఎంగేజ్ చేయడానికి? 100% కంటెంట్ ఎంగేజింగ్గా ఉంటే జనం ఏ సినిమా అయినా చూస్తారండి. సో ఇదని ఫిక్స్ అవ్వరు. బేసిక్గా మనం ఫిక్స్ అవుతాం ఏదన్నా. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. వాళ్ళు ఏ సినిమా వాళ్ళు ట్రైలర్ చూసి జడ్జ్ చేసేస్తున్నారు. సో వన్స్ ట్రైలర్ వచ్చిందంటే మీకే అర్థమైపోతుంది సినిమా ఏ జానర్లో ఉండబోతుందని. దాని తర్వాత 100% ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంది అంటే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. ఇప్పుడు టాలీవుడ్లో అన్ని చాలా చిన్న ఫిలిమ్స్ పే చేసినా కూడా మౌత్ టాక్ మీదే వెళ్తుంది మోర్ దెన్ ఇది. సో సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే అది ఏ ఫిలిం అయినా ఏ హీరో ఏదైనా చూస్తున్నారండి జనం. అది మనం కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఈ సినిమా కంటెంట్ నచ్చి జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీరు లేకుండా అసలు అవ్వదు. అండ్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా బాగుంటే మీరే లేపుతారు, అది తెలుసు అందరికీ. సినిమా బాగాలేకపోతే మీరే దాన్ని కిందకు తోసేస్తారు. సో అల్టిమేట్గా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ మీడియా అండ్ ప్రేక్షకులు వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. యా, మీరు ఆల్రెడీ చెప్పారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశాను కానీ కొంచెం బ్రేక్ రాలేదన్నారు. సో ఈ మూవీ ద్వారా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రిప్ట్లో కానీ డిస్కషన్ చేశారా బిఫోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు? చేంజెస్ ఉండాలి. కంప్లీట్గా అనుకునే వెళ్ళామండి ప్లాన్డ్గా. అది నేను ఫస్ట్ ఫిలిం నుంచి అండి. అది ఎప్పుడు నేను స్క్రిప్ట్స్ కేర్ తీసుకుంటాను, తీసుకోకుండా ఏమీ లేదు. సుకుమారుడు కానీ ఈవెన్ ప్యార్మే పడిపోయాను కానీ ప్రతిదీ కూడా నేను దగ్గర నుండి అన్నీ ఇన్వాల్వ్ అవుతాను. బట్ చాలామందికి అది తెలీదు. నేను ఏదో చేసేసి తక్కువ అలా కాదు. బట్ ఇట్స్ కేర్ తీసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ హ్యాపీ దట్ చేసే కంటెంట్ కూడా అన్నీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం. ఆది గారు, అంటే ఇందాక డైరెక్టర్ సార్ మాట్లాడుతూ హిందీలో మీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది, వ్యూస్ ఉన్నాయి అని అన్నారు. కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినప్పుడు అండ్ హిందీలో కూడా యూట్యూబ్లో డిఫరెంట్ నేమ్స్తో ఇప్పుడు మీ సినిమాలు కూడా ఉంటే కొన్ని లవ్ కస్టడీ అని, ఆఖరి యుద్ధ్ అని ఇలా టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసి అక్కడ సక్సెస్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? లక్కీగా ఏంటంటే నేను కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్ చేయడం వల్ల, యాక్షన్ ఫిలిమ్స్ చేయడం వల్ల ఆ టైంలో నాకు అక్కడ తెలియకుండా, నాకే తెలియదు అది తెలియకుండా అక్కడ చూడడం మొదలెట్టారు దాన్ని. సో యాక్షన్
ఒక యాక్షన్ హీరోగా ఉండే అడ్వాంటేజ్ అదే అవుతుందేమో. కొంచెం యాక్షన్ వదలకూడదని డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో యాక్షన్గా ఉంది కాబట్టి యాక్షన్ మూవీస్ చేశాను కాబట్టి లక్కీగా అక్కడ నాకు ఒక మంచి ఇది క్రియేట్ అయింది. బట్ అదేమంటామంటే ఆబ్వియస్లీ మెయిన్ మార్కెట్ ఇస్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగులో కొట్టాలి, అదే నా అల్టిమేట్ ఎయిమ్. అండ్ సో ఇయర్ దానికే మెయిన్ ఇది. సో అందుకే టైం గ్యాప్ తీసుకొని సో బాగా ప్లాన్డ్గా ఒక 3-4 ఫిలిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయండి. సో హోప్ఫుల్లీ ఇయర్ మంచి బ్రేక్ వస్తుందని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, పోస్టర్స్లో చూస్తుంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో క్లైమాక్స్లోనే ఉన్నా స్టార్టింగ్లోనే ఉన్నా ఇలాంటి రోల్స్కి విఎఫ్ఎక్స్ విల్ ప్లే ద క్రూషియల్ రోల్. సో అది ఎలా ఉండబోతుంది మూవీ పరంగా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ వైబ్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది? బాగుందని చెప్తామండి, మీరు చెప్పాలి. అండ్ యాక్చువల్గా చాలా బాగా చేసాము విఎఫ్ఎక్స్. మ్యాన్లియో క్రియేషన్స్ అని బెంగళూరులో చేసాము, చాలా బాగా వచ్చింది. సో అంతకుమించి నేను చెప్పలేను. సో చాలా బాగా క్లైమాక్స్ చాలా బాగుంది, నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. అండ్ ఇలాంటి వాటికి ఆబ్వియస్గా సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. దీన్ని బ్యాచ్ చేసుకుని ప్రీక్వెల్స్ కూడా తీసుకుంటూ వస్తున్నారు ఈ మధ్యన. ఆ ట్రెండ్ ఎక్కువ వెళ్తుంది కదా. నా ఫ్రెండ్స్ కూడా చూశారు, బెంగళూరులో సినిమా చూశాము రవి బసు స్టూడియోలో. చూసిన తర్వాత చెప్పారు హనుమాను జై హనుమాన్ పెట్టారు కదా, షణ్ముఖ జై షణ్ముఖ టైటిల్ రీషేజ్ అయ్యాం. సో వీఆర్ వెరీ క్లియర్, షణ్ముఖ ప్రాజెక్ట్ అనుకున్నాం, షణ్ముఖ తీసాం. డివోషనల్ టచ్ అనే పాయింట్ ఎండ్ చేయాలనుకున్నాం, ఎండ్. లీడ్స్ ఏం లేవు సార్. యాజ్ ఆఫ్ నౌ నో లీడ్స్. చెప్తానంటే అడిగేస్తాను. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ మీరు షణ్ముఖ మూవీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి హీరోగా ఫస్ట్ చాయిస్ ఆది గారేనా, ఇంకా లేదు అంటే ఎవరైనా హీరోని అప్రోచ్ అవ్వటం, ఇంకెవరైనా అప్రోచ్ అవ్వడం అలా జరిగిందంటారా? లేదండి, ఇది స్టోరీ లైన్ అనుకున్నప్పుడు ఇది పోలీస్ సబ్జెక్ట్ అండి. సో హీరో క్యారెక్టరు పోలీస్ క్యారెక్టర్. సో మా ప్రొడక్షన్కి ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ కావచ్చు, హీరో అనుకున్నప్పుడు మాకు ఫస్ట్ నేను బేసిక్గా వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీఏ లవ్లీ మూవీ చూశాను. అప్పటి నుంచి మనకు ఆది గారు అంటే నాకు స్పెషల్. ఇప్పుడు అతను చెప్పినట్టు లవ్ స్టోరీస్కి చెప్పారు కదా, అట్లా సో ఉండింది. సో పోలీస్ క్యారెక్టర్ అన్నప్పుడు డెఫినెట్లీ సాయి కుమార్ గారు తర్వాత మా జనరేషన్ కంటే ఆది గారు. మాకు అంటే మా ప్రొడక్షన్కి ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, అదర్ పారామీటర్స్. సో అవికా గారు, మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇంటెన్స్ ఉండబోతుంది ఈ మూవీలో? అండ్ మీది స్టోరీ సెలెక్షన్ అంతా డిఫరెంట్గా ఉండబోతుంది కాబట్టి, సో మీ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్ ప్లే చేయబోతుంది ఈ పర్టికులర్ మూవీలో? So there are scripts where the hero of course is taking the lead, and then there is a character or the heroine who is kind of like the backbone. And in this investigation and in the whole idea of this screenplay, my character plays that backbone. So which is why I realized that in the script it's a very important role. And along with that, of course, like he mentioned that there is a little bit of love story and, you know, a devotional part to it. So everything put together, it kind of feels like, as an actor, it feels like an opportunity that I should not miss. And that was my biggest reason. డైరెక్టర్ గారు, ఇటువంటి డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్యాక్ బోన్ లాంటిది మూవీకి. సో రవి బసూర్ గారు దీనికి చేశారు కదా, వర్క్ చేశారు కదా. సో ఆయన ఎటువంటి యూటిలైజ్ చేసుకున్నారు ఆయన వర్క్ ద్వారా? సో ఆయన కేజీఎఫ్ లాంటి మూవీస్ చేశారు, సలార్ చేస్తున్నారు, అట్లాంటి. సో ఆయన వస్తారు ఇక్కడికి ప్రమోషన్స్కి, మీ మూవీకి పాజిటివ్ అవుతుంది కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి జాయిన్ అవుతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు కదా, లాస్ట్ 30 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందంటే, మా కంప్లీట్ మూవీ ఒకవైపు ఉంటుంది, లాస్ట్ 30 minutes టేక్ ఆఫ్ అలా ఉంటుందండి. సో సాంగ్స్ 3 songs కొట్టాడు. ఒకటి చంద్రకళ మీరు ఆల్రెడీ విన్నారు, ఎంత బాగుంది, రెస్పాన్స్ ఎలా వచ్చిందని. మెయిన్ షణ్ముఖ టైటిల్ సాంగ్ ఉంటుంది, ఈశ్వరపుత్రుడా అని. సో డే ఆఫ్టర్ టుమారో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ 15th బిఫోర్ ఆల్ 3 songs and trailer, everything will be out, and we are going to celebrate in 15th evening at pre-release event. తర్వాత సక్సెస్ మీట్లు కూడా మిమ్మల్ని కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, media, for your questions. Thank you.